దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి హరిహర వీరములు చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతికృష్ణ వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న హరిహర వీరములు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు హరిహర వీరముల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ విఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా పనిచేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళాదర్శకుడు తోటాధాని అద్భుతమైన సెట్లను, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి సెన్సార్ అధికారులు, సెన్సార్ బోర్డు రిపోర్ట్ ఏమిటనే వివరాల్లోకి వెళ్తే హరిహర వీరములు సినిమా కథ విషయానికి వస్తే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కుతుంది. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారనటం కంటే జీవించారని చెబుతున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయ సనాతన ధర్మం కోసం పోరాడిన వీరుడు పవర్ఫుల్ జర్నీని తెర మీద చూడబోతున్నామనే టాక్ చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ వారి రివ్యూ కోసం ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ అధికారులు, ప్రతినిధులు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు, డైలాగ్స్లు, అక్కడ బీప్స్తో పెద్దగా అభ్యంతరాలు తెలపకుండా సర్టిఫికేట్ జారీ చేశారు. ఎలాంటి అభ్యంతరకర కంటెంట్ లేకుండా రూపొందించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులు ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం, కళ్ళు చెదిరే సన్నివేశాలతో ఈ సినిమా విజువల్ ఫీస్ట్గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. పవన్ కళ్యాణ్ తనదైన నటన, యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్గా కనిపిస్తుంది. సనాతన ధర్మాన్ని పాటించే, అనుసరించే వారికి ఈ సినిమా హృదయాలు కద్దుకుంటుంది. పాన్ ఇండియా ఆడియన్స్కు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పంచుతోంది. యాక్షన్, డ్రామా అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా అభిమానులను విశేషంగా అలరిస్తుందనే విశ్వాసాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు. ఇక క్లీన్ కంటెంట్తో రూపొంది సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలకు ఫిక్స్ చేశారు. కోహినూర్ డైమండ్ బ్యాక్డ్రాప్గా సాగే ఈ కథనాలు ఆద్యాంతం కట్టిపడేస్తాయి, సాధారణ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ స్టోరీ రివ్యూ, బాక్స్ ఆఫీస్ కథనాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.